వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సుముఖైశ్చగదంతైశ్చ కపిలోకజికర్ణకాః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకాః ధూమకేతు గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండ సూర్పకర్ణ హిరంబస్కందపూర్వజాః షోడశైతాని నామాని పఠేత్నుయాదభిః విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గుమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నతస్య న జాయతే బ్రహ్మాదియోగి మునిపూజిత సిద్ధమంత్రం దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశమంత్రం సంసార సాగర సముత్తరణైకమంత్రం వందే మహాభయహరం రఘురామ మంత్రం. ప్రియమైన ఆత్మస్వరూపులారా, పవిత్రాత్మస్వరూపులారా, నిన్న మనం ధర్మపదం మొదలుపెట్టుకున్నాం. ధర్మపదంలో అతి ముఖ్యమైన ఘట్టం మానవ జీవితాల్లో రామాయణ పారాయణ మాత్రమే. శ్రీమద్ రామాయణం పారాయణం చేయడం మాత్రమే. రామాయణం పారాయణం చేయడం అనేది 24,000 శ్లోకాలు చదవడం, వాటి అర్థం తెలుసుకోవడం, ఇది మాత్రం కాదు. రామాయణంలో ప్రతి శ్లోకానికి ఒక అర్థం, ప్రతి శ్లోకంలో ఒక్కొక్క పాదానికి ఒక అర్థం, ప్రతిదీ ధర్మానికి ప్రతీక, ప్రతిదీ ధర్మానికి ప్రతీక. నేను భద్రాచల క్షేత్రానికి వచ్చి 20 ఏళ్ళైంది. భద్రాచల క్షేత్రంలో ఆ స్వామి కటాక్షం వల్ల 24,000 శ్లోకాలు చదివాను, రామాయణాన్ని చదివాను. దాంట్లో ఆణిముత్యాలండి కొన్ని శ్లోకాలని ఈ ధర్మపదంలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అందులో మొట్టమొదట అయోధ్యకాండలో రామచంద్రమూర్తి ఎక్కడో తన యొక్క స్నేహితులతో ఉండగా వారిని దశరథ మహారాజు పిలిచారని సభకి రమ్మని పిలుపు వస్తుంది. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి సభకు వెళ్తారు. రామచంద్రమూర్తి సభలోకి వస్తుంటే ఆ సభికులందరూ కూడా రామ 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 రామా జై అని రాముడికి జయజధ్వనులు పలుకుతారు. రాముడు అంటే అందరికీ ఎంతో ఇష్టం శ్రీరామచంద్రమూర్తి అంటే. అటువంటి పరిస్థితుల్లో దశరథుడు అంటాడు, ఆయనకి అప్పటికే ఆ రకంగా ఆలోచించుకుంటున్నారని రామచంద్రమూర్తి తెలియదు. సభలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత దశరథుడు అంటాడు, మనకి ఇకపై రామచంద్రమూర్తి చక్రవర్తి కాబోతున్నారు, వారికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను అంటాడు. అంటే ఈలోగా వశిష్ఠుడితో మాట్లాడడం లాంటివి జరుగుతాయి. వశిష్ఠుడు ఏమంటాడంటే, ఇలా చూస్తూ ఉంటాడు వశిష్ఠుడు, స్వామి పుష్యమి నక్షత్రంలో స్వామికి అంటే రామచంద్రమూర్తికి సంపత్తారులో చంద్రుడు స్వక్షేత్రంలో ఉండగా పట్టాభిషేకం చేద్దాం, ఏమంటారు ఇంకా మహారాజు గారు అనేసిన తర్వాత వశిష్ఠుల వారు సరేనండి అంటారు. సరేనండి అంటే రామ పట్టాభిషేకం నిర్ణయం అవుతుంది. రాముడు ఆ రోజు తన యొక్క అంతఃపురానికి వెళ్ళిన వెంటనే సీతమ్మతో చెప్తాడు వారి మధ్య సంభాషణ. ఇవన్నీ రామాయణంలో లేవు. మీకు ఏదైనా పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆ పుస్తకం యొక్క రచయితకి నమస్కరించి మీరు ఆ రచయితని ప్రార్థించాలి. మీరు ఏ విధంగా రాశారో ఆ విధంగా నాకు అర్థం అవ్వాలి, నాకు వేరే అర్థం అవ్వకూడదు. రామునితో కపివరండిట్లని అని అర్థం అవ్వాలి తప్ప రామునితోక అలా రాకూడదు, అలా రకంగా అర్థం కాకూడదు. నాకు సరైన మార్గంలో అర్థం కావాలి అని దండం పెట్టుకుని ప్రతిసారి చదవాలి ఆ పుస్తకాన్ని. ప్రతిసారి కూడా దండం పెట్టుకుని చదవాలి ఆ రచయితకి. వాల్మీకి నమస్కారం పెట్టుకుని చదవండి. గురువులు వచ్చి మీకు ఏం జరిగిందో అంతా చూపిస్తారు. నాకు చూపించారు. నేను చదువుతున్న ప్రతి ఘట్టంలోనూ కూడా చక్కగా అన్ని కనిపించాను. ఆ రకంగా రామచంద్రమూర్తి సీతమ్మకి వెళ్ళి, మీరు చక్రవర్తికి మహారాణి కాబోతున్నారు, మేము చక్రవర్తులను కాబోతున్నాం అని చెప్తారు. ఆ రోజు రాత్రి ఆయన చాలా స్వల్పంగా భుజిస్తారు. ఇంచేతనంటే మర్నాటికి అజీర్ణం కనిపించకూడదు. అన్నిటికీ ఆ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు అజీర్ణం కనిపించకూడదు. అజీర్ణం వల్ల వచ్చేటటువంటి కొన్ని పరిణామాలు అప్పుడు జరగకూడదు. అంటే అన్ని శుభశకునాలే ఉండాలి. అంటే అందు గురించే మనకి పెళ్ళిళ్ళు జరుగుతున్నా, గొడుగు జరుగుతున్నా, పట్టాభిషేకాలు జరుగుతున్నా బాజా భజంతులు మోగిస్తూ ఉంటారు. అంటే తుమ్ములు లాంటివి, ఆపాన వాయువులు అలాంటివి వినపడకూడదు అనమాట టైంలో. అందుచేత ఆ రకమైన పెద్ద శబ్దాలు చేస్తారన్నమాట. అంచేత రామచంద్రమూర్తి స్వయంగా ఆ మర్నాడు కూడా అమ్మాను ఆయన నెలమే పడుకుంటారు.
ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ. ఆ మర్నాడు కేవలం హవిస్సు మాత్రమే పూజిస్తారు వాళ్ళు. ఆ రకంగా వారు మర్నాడు ఉదయమే లేస్తారు, మంగళకర స్నానాలు అవుతాయి, పట్టుబట్టలు కడతారు, చక్కటి అత్తర్లు రాయబడతాయి రామచంద్రమూర్తికి. మహానుభావుడు చక్రతో వెలిగిపోతూ ఉంటాడు. ఉదయం సుమంత్రుడు అంటే వారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఆయన తీసుకువెళ్తారు. ఆ నగర వీధుల్లో స్వామి నడిచికెళ్తుంటే జయజతునాలు పలుకుతూ ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో పాపం నడుస్తూ వెళ్తున్న రామచంద్రమూర్తికి సుమంత్రుడికి తెలుసు తర్వాత ఏం జరిగిందో. రాముడికి తెలియదు ఇంకా. రాముడిని తీసుకుని నాన్నగారు రమ్మన్నారు ఆయన మందిరానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కడున్నారు నాన్నగారు అంటే కైకవతి దగ్గర ఉన్నారని చెప్తారు. అలా తీసుకెళ్తూ ఆ ప్రాకారాలన్నీ తిరుగుతూ ఉంటారు, మహారాజు ప్రసాద్ ప్రాకారాలన్నీ కూడా. సుమంత్రుడికి కూడా ఒక దగ్గరికి వచ్చి ఆగిపోయారు. రామచంద్రమూర్తి మాత్రమే వెళ్ళారు. వెళ్తే అక్కడ దశరథుడు రొప్పుతూ పడిపోయి ఉంటాడు కింద పడిపోయి ఉంటాడు. పక్కనేమో ఈవిడ జుట్టు విరబస్ కూర్చుని ఉంటుంది కైకమాత. కూర్చుంటే రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళి ఆశ్చర్యపోతారు. అమ్మ ఏంటి ఇలా ఉన్నారు ఇంకా అని అంటే ఆవిడ చెప్తుంది, అంటే స్వామి చూపించారు ఇవన్నీ కూడా. మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అంటారండి, ఈ ఘట్టం ముఖ్యంగా చెప్పేది ఎందుకంటే రామాయణంలో మామూలుగా శ్లోకాలు చదవకూడదు. మీకు ఏబీసీ ఏ నుంచి జెడ్ దాకా ఆల్ఫాబెట్స్ తీసుకుని ఎన్ని పదాలు తయారు చేయగలమో, ఎన్ని సెంటెన్సెస్ తయారు చేయగలమో, ఎన్ని స్టోరీలు తయారు చేయగలమో, అదే రకంగా రామాయణంలో ప్రతి పదం నుంచి కూడా తయారు చేయొచ్చు ధర్మాలు. ఏదో మామూలుగా చదివేసేయకండి, కొట్టే తెచ్చే కాదు. ఇదేంటంటే దీంట్లో మీకు ఒక్క శ్లోకం గురించి చెప్తాను ప్రయత్నం చేస్తున్నారు రామాయణంలో అద్భుతాన్ని. అలా చూడాలి, ధర్మాన్ని అలా చూడాలి. ధర్మం అంటే ప్రతి చోట ధర్మమే. ధర్మాన్ని అర్థం చేసుకోవడమే కష్టం. అలాంటిది రామచంద్రమూర్తి వెళ్ళారు. ఇందులో ఒక్క శ్లోకం గురించి చెప్తున్నాను నేను, ఒక్క మాట గురించి చెప్తున్నాను. ఇదంతా కూడా ఒక్క మాట గురించి ఇదంతా మాట్లాడుతున్నంతా కూడా. వెళ్ళారు అక్కడ. ఆ రకంగా కైకమాత వెంటనే అంటుంది, రామా మీ నాన్నగారు కొన్ని మాటలు నీతో మాట్లాడదాం అనుకున్నారు, అవి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు వారు చూస్తూనే ఉన్నారు కదా, వారు కనుక ఆ మాటల్ని ఖండించకపోతే వారు మాట్లాడినట్టుగా తీసుకో అని చెప్పి భరత పట్టాభిషేకం రామవనవాసం చెప్తుంది. మనకు తెలియని విషయాలు కాదు ఇవి, చెప్తుంది అనమాట. అక్కడ ఒక ఘట్టం జరిగిందండి, ఇది ఎవరికి తెలియదు. మీరు రామాయణం మామూలుగా చదువుకెళ్ళిపోతారు, చిన్న సెంటెన్స్లా. అక్కడ రామాయణం చదవండి, అయోధ్యకాండలో చదవండి, ఉంటుంది అది. అయోధ్యకాండలో రాముడు ఈ ఘట్టంలో రాముడిని గమనిస్తుంది కైక. గమనించినప్పుడు ఆయన మనసులో తెలియని బాధ, ఒక రకమైనటువంటి ఆందోళన, ఏదో కోల్పోయినటువంటి గొప్ప వేదన కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ గమనించేస్తుంది. రాముడు ఆవిడ గమనిస్తాడు. అమ్మ నా బాధ చెప్తున్నా నేను. కళ్ళ నుంచి నీళ్ళు కారుతూ ఉంటే రాముడికి. అద్భుత ఘట్టం అండి, అద్భుత ఘట్టం ఇది. రామచంద్రమూర్తి శీలానికి అద్భుత ఘట్టం ఇది. అమ్మ నా వేదన చెప్తున్నా విను. అమ్మా ఎన్నాళ్ళ నుంచి పెంచావమ్మా నన్ను. అమ్మా నీ దగ్గర ఉన్నానమ్మా. నువ్వు నా కౌశల్యామాత కన్నా కూడా నీ దగ్గర ఎక్కువ ఉన్నా నేను. నీ దగ్గర చిన్నతనంలో ఆహారం తీసుకున్నా, నువ్వు నాకు చిన్నతనంలో ఆహారం ఇచ్చావమ్మా. నీ దగ్గరే పడుకున్నా, నీ ఒళ్ళో తలబెట్టి పడుకున్నా. వాళ్ళ కన్నా ఎక్కువ అభిమానంగా చూసావమ్మా నన్ను. అమ్మా కానీ ఏ సందర్భంలో నా ప్రవర్తన వల్ల రాముడు ఇలా వరాలు అడిగితే తప్ప రాజ్యం నుంచి వెళ్ళిపోవడం అనిపించిందమ్మా నీకు? నా ఏ ప్రవర్తన నీకు ఇలా కలిగించింది ఆ భావన? అది బాధ కలుగుతుందమ్మా నాకు. రాముడిని వరాలు అడిగి దశరథుడి దగ్గర అధికారికంగా వరాలు తీసుకుని రాముడిని పంపితే తప్ప రాజ్యం వదిలి వెళ్ళనిపించిందమ్మా నీకు నా గురించి? అమ్మా ఇదేనా అర్థం చేసుకున్నది నన్ను? అమ్మా ఎంత పని చేసావమ్మా. నీకు దశరథుడు వరాలు ఇవ్వలేదు, నువ్వు కోరను లేదు. నువ్వు ఉంచేసుకో అమ్మా, వరాలని ఉంచేసుకో. రాముడు వెళ్తున్నాడమ్మా. అమ్మా నువ్వు ఇలా కనుసైగ చేస్తే వెళ్ళిపోయేవాడిని కదమ్మా. వరాలు నా గురించి వృధాపరిచేవా తల్లి? ఇలా కనుసైగ చేసి అలా అంటే వెళ్ళిపోయాడు కదా తల్లి. నీ రాముడు నీకు తెలియదా? ఎంత పని చేసావమ్మా ఇలాగ నువ్వు? ఎంత బాధ పెట్టావమ్మా నన్ను నువ్వు? ఎంత అద్భుత ఘట్టమండి, ఎంత అద్భుత ఘట్టమండి. అద్భుతమైనటువంటి మహాసామ్రాజ్యంకి ఆయన దృష్టే లేదు అసలు. అమ్మను అపార్థం చేసుకుందా? అమ్మ నన్ను ఈ రాజ్యం నుంచి వెళ్ళమని చెప్పడానికి వరాలు కోరిందా? అఫీషియల్గా మార్చిందా దీన్ని? అయ్యో ఎంత పని జరిగిపోయింది, ఎంత అపార్థం క్రియేట్ చేసేది అమ్మకి నేను అని బాధపడ్డాడు రాముడు. ఎంత అద్భుత ఘట్టం అండి మహానుభావుడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటేనండి, అక్కడ
2 వరాలు కోరి రాముడిని పంపినట్టుగా రాముడు అంగీకరించలేదండి. సరిగ్గా చదివినట్లయితే మహామేధావులు కూడా దాన్ని అంగీకరిస్తారు. కానీ రాముడు తీసుకోలే, ఆ వరాలని యాక్సెప్ట్ చేసి వెళ్ళలేదు ఆయనంతటా ఆయన వెళ్ళాడు. ఇది ఇలా ఉండగా వెళ్ళిపోతారు. తర్వాత తెలుసు కదండి, తర్వాత ఘట్టం చదివితే ఇది ఇలా ఉండగా తర్వాత ఏమవుతుందో తెలుసా అండి, శివార్లో అంటే మీకు తర్వాత ఉత్తరోత్తర చెప్తాను ఏంటంటే బాలరాముడి గురించి. బాలరాముడు ఏ రకంగా ఉద్భవించాడు, ఏం సాధించాడు అంటే ఈ రామాయణం అంతా కూడా నాకున్న పరిజ్ఞానంలో, భగవంతుడు నాకు అమ్మ గాయత్రి మాత ప్రసాదించిన పరిజ్ఞానంలో ఒక శాపానికి ధర్మానికి మధ్య యుద్ధం అండి ఇదంతా కూడా. రామాయణం అంతా కూడా శాపం వల్ల దశరథుడి దగ్గర రాముడికి ఉండని పరిస్థితి, ధర్మం ప్రకారం తండ్రి దగ్గర ఉండవలసిన పరిస్థితి. రాముడే గెలిచాడండి. ఆ గెలుపు కట్టం కూడా చెప్పేస్తున్నాయి ఇప్పుడు మీకు. చివార్లో యుద్ధకాండలో మొట్టమొదట రామచంద్రమూర్తికి శాపం ఏంటండి? రామచంద్రమూర్తి శాపం అండి, దశరథుడికి అయిన శాపం కాదు. తండ్రి మరణిస్తుంటే ఉండకూడదు దగ్గర. ఫిజికల్ బాడీ ఎవరికి కావాలండి? ఫిజికల్ బాడీ పాపం అయోధ్యలో ఉన్నప్పుడు రాముడు వెళ్ళలే, ఆయన ప్రతిజ్ఞాపాలనలో ఉన్నారు. ఇప్పుడు జరిగింది అలా విషయం. రాముడు రావణుని చంపిన తర్వాత అద్భుతమైనటువంటి జయయుద్ధనాలలో దేవతలు అందరూ పుష్పవర్షం కురిపిస్తూ ఉండగా దశరథుడు ఏం చేశాడండి? విమానారుడు ఉంటాడు, దశరథుడు వచ్చేసాడు. ఇంక మరి తండ్రి దగ్గర లేకపోవడం ఏంటండి? కలిశారు ఇద్దరును, దశరథుడు రాముడు కలిశారు, పక్కన లక్ష్మణుడు కూడా ఉన్నాడు. అందుకే లక్ష్మణుడిని రాముడిని తలుచుకుంటున్నప్పుడు ఇది గుర్తు తెచ్చుకోవాలి ఘట్టం. దశరథుడు అంటాడు, ఏ గొప్ప పని చేసావయ్యా మహానుభావ. అక్కడ ఒక పదం వాడాడు సార్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ రామాయణంలో దశరథ మహారాజు రాముడిని చూసి పురుషోత్తమ అనేసాడు. పురుషోత్తమ అన్నాడు. అంటే పురుషోత్తముడు అంటే ఎవరండి? విష్ణుమూర్తి, మహానుభావుడు, దేవాది దేవుడు అనేసాడండి. అంటే ఈ మహానుభావుడు మానవ రూపంలో శాపాన్ని పారద్రోడి ధర్మాన్ని నిలబెట్టి తండ్రిని పక్కన పెట్టుకున్నాడు. ఏమైంది? ముని దంపతుల శాపం ఏమైపోయింది? శ్రవణ కుమార్ తల్లిదండ్రుల శాపం ఏమైపోయింది? శాపం ఏమైందని మరి ఫలించలేదే. అది ధర్మమే గెలిచింది. రాముడు ధర్మం గెలిపించేశాడు. ఏం చేశాడు? నాన్న అంటూ దగ్గరికి వెళ్ళిపోయాడు. దశరథుడు లక్ష్మణుడు దశరథ సమాగమం జరిగిందని మళ్ళీ అదే మనకి యుద్ధకాండ చివరిలో అంటాడు, నాన్నగారు చిన్న విషయం నాన్నగారు, ఈ రావణ సంహారానికి రాక్షస సంహారానికి మాత్రమే జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి అవతార కార్యక్రమంలో అమ్మ మీద భర్తల మీద చిన్న కోప్పడ్డారు మీరిద్దరూ నాకు ఇంకా సంబంధం లేదన్నారు. అప్పుడు వాళ్ళిద్దరిని దగ్గర తీసుకున్నాను గారు. వరం కోరాడు తండ్రిని, ఇద్దరిని ఆశీర్వదించేస్తాడండి దశరథుడు. కైకనీను దశరథుడు భర్తని దగ్గర తీసుకుంటాడు. రామచంద్రమూర్తి కోరిన వరం అదండి. దశరథుడు కనిపిస్తే వెంటనే అంత విశేషం చూడండి. అక్కడేమో వరాలు వదిలేశాడంటే వరం వదిలేశాడు రామచంద్రమూర్తి. రెండో వరం దాచుకున్నాడు. ఎవరి గురించి? దశరథుడు ఎంత ఆనందపడతాడో తెలుసా అండి. సీతమ్మ తల్లి కూడా చెప్తాడు అక్కడ, అమ్మ కోప్పడుకు, నిన్ను తృణీకరించాడని, అగ్నివేశం చేయించాడని, నిన్ను పునీతులను చేయడానికేనమ్మా రామచంద్రమూర్తి ఎవరు అర్థం చేసుకోవాలి తల్లి, మహానుభావుడమ్మా అని చెప్తాడు తండ్రి కొడుకు గురించి పక్కన నిలబడి. ఏమైందని శాపం? ధర్మం గెలిచింది. ఇదే చెప్పబోతున్నాను బాలరాముడి గురించి చెప్పబోతూ. ఆ తర్వాత అండి దేవేంద్రుడు ఇచ్చేస్తాడు. దేవేంద్రుడు రెండో వరం దాచుకున్నాడుగా. మరి దేవేంద్రుడితో అంటాడు, మహానుభావ నా అవతార కార్యక్రమంలో అంటే నేను ఆయన అలా అనరండి, ఊరికి నేను అంటున్నాను, ఆయన అలా అనరండి. ఎప్పుడు అవతార కార్యక్రమం రాముడు ఇప్పుడు అనలే, నేను అనేసుకుంటాను ఆనందంతో రామచంద్రమూర్తి గురించి. రాముడు అంటాడండి, నా గురించి నా వెనకాల నిలబడి కోట్లాది మంది వానరాలు యుద్ధం చేశాయి, రావణాసుని సంహరించాయి. మహానుభావ నా కోరిక అయ్యా, ఇంకొక వరం ఉందయ్యా నాది. ఆ వరం ఏంటంటే, నా గురించి పోరాడినటువంటి వానరులు నేను మొదటి యుద్ధం ప్రకటించిన వెంటనే నాతో ఎలా ఉన్నారో అంతా అలా వచ్చేయాలి. ఒక్క వెంట్రుకు కూడా ఎవరు అని కోరుతారండి. దేవేంద్ర సరే అంటాడు. అంతా బతికిపోతారండి, మొత్తం వానరులందరూ బతికిపోతారు. అదండి రాముడి శీలం అండి. అది రాముడి శీలం, అదే రాముడు దేవుడు అండి. అంత పెద్ద రాజ్యం పోతున్నప్పుడు అమ్మ ఇదేంటమ్మా వరాలు కోరేవారు వెళ్ళిపోవడానికి అని బాధపడ్డాడు. ఇక్కడ నాన్నగారు అయ్యో కైకమాత అదే రకంగా భరతుడిని కోప్పడ్డారు, మీరు నాకు సంబంధం లేదు మీతోటని వారి దగ్గర తీసుకోండి అన్నాడు. తన గురించి ఉన్నటువంటి వానరులని నిలబెట్టేశాడు. అలాంటి రాముడు మీరు రామ అంటే చాలండి కూడా ఉంటాడు. రామ అనాలి మనస్ఫూర్తిగా, రామ అనాలి మనస్ఫూర్తిగా. నా మాట వినండి. కార్తీక మాసం వస్తుంది తొందరలో. కార్తీక మాసంలో రామాయణం దగ్గర పెట్టుకోండి.
శ్లోకాలతో కూడిన రామాయణం, దాంతోపాటు పక్కనే అర్థం ఉండాలి. పాడ్యం రోజు మొదలుపెట్టండి రామాయణం. మీరు రామాయణం మహత్యం చదివినా సరిపోతుందండి. రామాయణంలో ఒక పాదం కాపాడేస్తుంది మన జీవితాలను కాపాడేస్తుంది రామాయణం. అంచేత రామాయణంలో ఒక్క శ్లోకం చదవండి రోజుకి. బాగా చదువుకోండి, ఇంకా చదువుకోండి. పాడ్యం మొదలుపెట్టి కార్తీక మాసంలో నవమి దాకా చక్కగా చదువుకొని చివరిలో రామపట్టాభిషేకం చేసుకుని రామచంద్రమూర్తి దర్శనం చేసుకోండి. మీకు మళ్ళీ వచ్చే కార్తీక మాసంలో కూడా ఉంటాడు రాముడు. నా మాట నమ్మండి, నమ్మకంగా చేసుకోండి. రామచంద్రమూర్తి మాత్రమే సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చేచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యత వ్రతం మమ అన్నారు. ఏ అవతారం అనలేదండి, అలాగా ఏ అవతారం అనలేదు. నేను చూసుకుంటాను ఆ వ్రతం అన్నాడండి మహానుభావుడు. అలాంటి రాముడిని మనం శరణు కోరితే తన వ్రతం తప్పుతాడండి మనలాంటి చిన్న చిన్న జీవితాల గురించి. కాబట్టి రామచంద్రమూర్తిని ఆశ్రయించండి. ఈ ధర్మపదంలో రామచంద్రమూర్తిని ఆశ్రయించడం, రామాయణం చదవడం మొదటి మెట్టండి. రామాయణం చదవాలి. రామాయణం మహత్యం ఒకసారి చదవండి, వేద ప్రామాణికం అది. రామాయణంలో 24 శ్లోకాలు, గాయత్రి రామాయణం 24 అక్షరాలు చాలా ప్రాముఖ్యత ఉన్నాయి ఆధ్యాత్మిక జీవితంలో. అంచేత రామాయణం ఒక ప్రత్యక్ష దర్శనం మనకి. రామాయణాన్ని మనసా వాచా కర్మణ చదవండి. రామాయణ మహత్యం ఉంటుంది ముందరే రామాయణం చదువుతుంటే. ఇది జాగ్రత్తగా చదవండి, కుటుంబాలను కాపాడుకోండి. రామచంద్రమూర్తి మనందరినీ కూడా ఆయుర్గైశ్వర్యాలతో కాపాడాలని దీర్ఘాయురారోగ్యం అఖండభూతిం సామ్రాజ్య వృద్ధిం సకలైష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం సితపోష వృద్ధిం భద్రాద్రమో దిశా సదా. జై శ్రీరామ్.